పంజాగుట్ట ప్రజాభవన్ ముందు జరిగిన ప్రమాదం కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ గత ట్రాక్ రికార్డును కూడా పరిశీలిస్తున్నారు. పంజాగుట్ట కేసుతో పాటు జూబ్లీహిల్స్ యాక్సిడెంట్ కేసు వివరాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. 2022లో జూబ్లీహిల్స్ లో ర్యాష్ డ్రైవింగ్ జరిగింది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందారు. ఆ సమయంలో కారులోనే షకీల్ కొడుకు రాహిల్ ఉన్నాడు. అయితే తానే కారు నడిపానంటూ అప్పట్లో అఫ్నాన్ అనే యువకుడు పోలీసులకు లొంగిపోయాడు. దీంతో అఫ్నాన్ పక్కనే రాహిల్ కూర్చున్నాడని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఇదే కేసుకు సంబంధించి గతంలో పోలీసులు సరైన ఆధారాలు సమర్పించలేదనే ఆరోపణలున్నాయి. ఫింగర్ ప్రింట్స్ అఫ్నాన్తో మ్యాచ్ అయినట్లు కోర్టుకు తెలిపినా ఐడెంటిఫికేషన్ పరేడ్ సరిగ్గా జరగలేదని ప్రస్తుత దర్యాప్తు అధికారులు అభిప్రాయపడుతున్నారు. దీంతో పంజాగుట్టతో పాటు జూబ్లీహిల్స్ కేసును కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. పంజాగుట్ట ప్రజాభవన్ ముందు జరిగిన ప్రమాదం కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రమేష్ వైట్ల, ఈ కేసులో పోలీసుల విచారణ ఎంతవరకు వచ్చింది? డీటెయిల్స్ ఏంటి? ఏదైతే పంజాగుట్ట తర్వాత జూబ్లీ 2 కేసులు కూడా అటు వెస్ట్ జోన్ పోలీసులు చాలా తీవ్రంగా విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించి పంజాగుట్ట సంబంధించి ఇప్పటికే పారిపోయి దుబాయ్ లో సెటిల్ అయిపోయిన రాహిల్ కోసం ఎన్ఓసి జారీ చేయగా, మరోవైపు జూబ్లీస్ రోడ్ నెంబర్ 45 కూడా 2022లో కూడా ఒక ప్రమాదం జరిగింది. అక్కడ బెలూన్లు అమ్ముకునే ఒక పాపతో పాటు ఒక మహిళ ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. అయితే కారు వెహికల్ తో వచ్చి అత్యంత వేగంగా వచ్చి వాళ్ళని ఢీకొట్టడం తోటి వాళ్ళు చనిపోవడం జరిగింది. మరొక మహిళ కూడా ప్రస్తుతానికి బీదర్లో చౌబత్తుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. అయితే దీనికి సంబంధించి అప్పుడు సరైన విచారణ జరగలేదు, సరైన ఆధారాలు పోటీ చేయలేదు, అప్పుడున్న సీసీ ఫుటేజ్ గ్యాదర్ చేయలేదు, అంతేకాకుండా అక్కడ సాక్షులు విచారించలేదు, ఫింగర్ ప్రింట్ తీసుకోలేదు, సరైన ఐడెంటిఫికేషన్ పెరేడ్ జరగలేదు అనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల మేరకు అటు రాహిల్ కు సంబంధించి మరొకసారి ఈ కేసులో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 జరిగిన కేసులో కూడా రాహిల్ ని నిందితులుగా చేయబోతున్నారు. అయితే ఆ కేసుకు సంబంధించి అఫ్రాన్ అలియాస్ అస్మాన్ అని ఒక యువకుడు అప్పుడు లొంగిపోవడం జరిగింది. అయితే ఆ కేసులో రాహిల్ అసలైన నిందితులని చెప్పి కూడా ఇప్పుడు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశలో పోలీసులు రాహిల్ టార్గెట్ గా పోలీసుల విచారణ కొనసాగుతుంది. దీనికి సంబంధించి పోలీసులు విచారణ చేస్తున్నాం. త్వరలోనే అన్ని విషయాలు కూడా వెల్లడిస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. రైట్ రమేష్ వైట్ల, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.